కంపల్సరీ వచ్చే వ్యాధి అంటూ ఏదైనా ఉందంటే అదేంటి షుగర్. దాన్ని ఇంగ్లీష్ లో డయాబెటీస్ అంటాం. ఏమంటాము? డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. ఏంటండి? మధుమేహ వ్యాధి. ఈ మధుమేహ వ్యాధి రావడానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒక కారణము నీ తల్లిదండ్రులు ఒకవేళ 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి కనుక జీవితంలో మీ అమ్మగారికైనా మీ నాన్నగారికైనా 50 సంవత్సరాల తర్వాత షుగర్ కనుక వచ్చినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకు పుట్టిన సంతానమైన మనము అంటే కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళకి కూడా ఏమొచ్చే అవకాశం ఉంది? వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్, నీ తల్లిదండ్రులకి 50 సంవత్సరాల తర్వాత 30-40లో రాదు సాధారణంగా. 50 సంవత్సరాల తర్వాత షుగర్ వస్తే ఆ షుగర్ నీకు కూడా ఫ్యూచర్ లో ఒకటో పాయింట్. రెండో పాయింట్, కొంతమందికి చిన్నప్పుడే అంటే అర్థమేంటి తెలుసా? పుట్టిన పిల్లలకి కూడా షుగర్ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే అది వంశపారపర్యంగా కాదు, జన్యుపరంగా. ఏంటది? జీన్స్ అంటాం కదా, జీన్స్ పరంగా. కానీ సార్ ఇంకా చైర్లు ఇక్కడ 4-5 వేసుకోవచ్చు సార్ ఫ్రంట్, అలాగే కూడా కూర్చోవచ్చు. ఓకేనా? నుంచోవద్దు, లేదంటే ఇక్కడికి వచ్చేయండి. గట్టు ఉంది, బాగుంది. గోదావరి గడ్డి దగ్గర కూర్చొని వింటాం కదా అప్పుడప్పుడు మనం, అది కదా బొరకదా, అలా వినొచ్చు. చూసారా, మీరు అదృష్టం, కాళ్ళు కూడా చాపుకోవచ్చు. సో ఏంటి? జీన్స్ అంటాం కదా, అంటే జన్యుపరంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జన్యుపరంగా వస్తే కనుక డయాబెటీస్ అనేది 2 రకాలు. ఒకటోది ఫస్ట్ డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఏమంటాము? టైప్ 1 డయాబెటీస్. రెండో దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. రెండో దాన్ని ఏమంటాము? మూడోది కూడా ఉంది, కానీ లాస్ట్ లో చెప్తాను. ఈ డయాబెటీస్ లో ఏది డేంజర్ అంటే, సార్ తలుపు ఎక్కలేదు, ఎవరైనా వస్తుంటారు, వదిలేండి, గడబెట్టకండి, వదిలేండి, ఎవరైనా వస్తారు. ఓకే, టైప్ 1 డయాబెటీస్ అనేది విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఏది డేంజరస్? ఏంటండి? చెప్పాలి. టైప్ 1 డయాబెటీస్ చాలా డేంజర్. ఇది మరణాంతకము, అంటే మనకి మరణాన్ని ఇస్తుంది. సార్ మీ పక్క అయినప్పుడే పొద్దున్నే నిద్రపోతున్నారు, కొద్దిగా లేకుండా. గురుగారు గుడ్ మార్నింగ్. ఇప్పుడే క్లాస్ స్టార్ట్ అయింది సార్. కొంతమంది అంతే, సినిమాకి వెళ్ళే ముందు నిద్రపోతారు, సినిమా అయిపోయిన తర్వాత అయిపోయింది. అవునా? సినిమా స్టార్ట్ అవ్వాలి కదా అక్కడ. ఓకే సార్, 4-5 వాటర్ బాటిల్స్ తెప్పించండి సార్, 4-5 వాటర్ బాటిల్స్. ఓకేనా? వినండి, ఎందుకంటే కంపెనీ ట్రైన్ అని చెప్పే మీటింగ్ వేరేగా ఉంటుంది, ట్రైనింగ్ వేరేగా ఉంటుంది, మీ లీడర్స్ ఇచ్చే ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. కావాలంటే ఆ తేడా ఉందో లేదో మీరు వెళ్ళేందుకు నాకు చెప్పండి. ఓకేనా? సో ఇక్కడ మనకి షుగర్ ఎన్ని రకాలు? ఏమిటి? టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనేది చాలా చాలా డేంజర్. టైప్ 1 అనేది అది మరణంతో కూడుకున్నది. మీ యొక్క అవయవాలన్నీ కూడా తినేస్తుంది. ఒక్కసారి వస్తే తగ్గదు, ఒకసారి వస్తే దాని జీవితాంతము మెయింటెనెన్స్. ఏంటంటారు? మెయింటెనెన్స్ అంటే దాన్ని ఉన్నది మెయింటైన్ చేయడం తప్ప దాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం. వేరేస్ టైప్ 2 డయాబెటీస్ కెన్ బి మేనేజబుల్. టైప్ 2 డయాబెటీస్ అనేది నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు తినే ఆహారాన్ని బట్టి, నీ యొక్క ప్రవర్తన శైలిని బట్టి, నీ యొక్క జీవన విధానాన్ని బట్టి డయాబెటీస్ తగ్గించుకోవచ్చు. ఏం తగ్గించుకోవచ్చు? అది జన్యుపరంగా వస్తుంది. ఇది మీ తల్లిదండ్రులకి 50 సంవత్సరాల తర్వాత షుగర్ వస్తే వస్తుంది. మీ తల్లిదండ్రులకి షుగర్ వస్తే వచ్చే అవకాశం ఉంది. ఇలా 2 రకాలు ఉంటాయి. మూడోది యాక్చువల్గా ఇంకో డయాబెటీస్ ఉంది. ఏంటంటే దాన్ని తెలుగులో ఏమంటామో, ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఇంగ్లీష్లో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఏమంటాము? జెస్టేషనల్ డయాబెటీస్. ఏంటండి? దాన్ని తెలుగులో జెస్టేషన్ అంటే గర్భధారణ. ఏ ధారణ? గర్భధారణ అంటే గర్భం వచ్చినప్పుడు షుగర్ వస్తుంది. సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తుంది? నీకు 50 సంవత్సరాలు వస్తుందా? యంగ్ ఏజ్ 18 నుంచి 25 వరకు లేదా 30 వరకు పెళ్ళైన వాళ్ళకి వస్తుంది కదా. ఇలాంటి ప్రెగ్నెన్సీలో కూడా మీకు తెలియకుండా షుగర్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నీకు తెలియదు. ఎందుకంటే సాధారణంగా నువ్వు 20 సంవత్సరాలు షుగర్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తావా? 30 సంవత్సరాలు వచ్చేస్తాను వస్తావా? ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకుంటే 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు నాకు షుగర్ వస్తుంది అనుకుంటారా? లేదా 18 సంవత్సరాలు పల్లెటూరులో పెళ్లి అయిపోయింది అమ్మాయికి, ఆ అమ్మాయికి షుగర్ వస్తుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చెయ్యరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు గర్భం దాల్చావో, నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ వస్తే అన్ని కూడా బెడ్ రెస్ట్లే. ఏ రెస్ట్? అవునే కదా. ప్రెగ్నెన్సీ వస్తే చాలా సున్నితం. ఇదివరకు మా నాన్నమ్మకి 24 మంది పుట్టారు. ఎంతమంది పుట్టారు? మా తాతకి ఇదే పని. సంవత్సరం కష్టపడేవాడు.
ఎంతమంది పుట్టారు? అన్ని నార్మల్ డెలివరీలే. అన్ని ఏ డెలివరీలు? మరి ఇప్పుడు ఏ డెలివరీలు అవుతున్నాయి? ఈ రోజు మా ఇంటి పక్కన మేము 403 అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉంటాం. మా పక్కన 402 అమ్మాయికి 4 years నుంచి ప్రెగ్నెన్సీ లేదు, కానీ వాళ్ళు IVF లో వాడు ఏదో వాడు మొత్తం మీద ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఈ రోజు మార్నింగ్ చూడండి, డెలివరీ చేయాలి యాక్చువల్గా ఎప్పుడు మన 9వ తారీఖున డెలివరీ డేట్ ఇచ్చారు, కానీ ఆ అమ్మాయికి 9వ తారీఖు దాటిపోయింది. ఈ రోజు ఎన్నో తారీఖు? 2వ తారీఖు. 17వ తారీఖు అయినా నొప్పులు రావట్లేదు. ఏం రావట్లేదు? నొప్పులు వస్తే సహజ సిద్ధంగా ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క లోపల ఉన్నటువంటి బేబీ బయటకు వస్తుంది నొప్పులు వస్తుంటే, అవునా కదా? కానీ వీడు నొప్పులు రావట్లేదు. పైగా పిల్లోడు తలకాయ పక్కకి పెట్టించుకునేలా ఉండిపోయాడు, పైకి ఉంది తలకాయ. ఆపరేషన్ కంపల్సరీ చేయాలి. ఇవాళ ఎన్నో తారీఖు? అయితే సిజేరియన్ చేయాలంటే ఏం చెప్పారంటే వీళ్ళు తెలుసా? సిజేరియన్ కాబట్టి మంచి ముహూర్తం రాయించుకున్నారు. ఎందుకంటే వచ్చేది ఏంటి? అమావాస్య ముందు పుడితాడు, దొంగ అయిన అవుతాడు, దొంగ అయిన అవుతాడు. కాబట్టి ముహూర్తం రాయించుకున్నారు, పలానా టైంలో కోసేయండి. అవునా? ఈ మధ్యకాలం ముహూర్తాలు పెట్టుకున్నారు పిల్లలు పుట్టాలంటే. అలాగే వీళ్ళు కూడా ముహూర్తం పెట్టుకున్నారు, ఈ రోజు సాయంత్రం. కానీ డాక్టర్కి ఎక్కడికో ఊరు వెళ్ళాలట. ఎక్కడికో నువ్వు పెట్టుకున్న ముహూర్తం ఏంది? ఆవిడ ఫోన్ చేసి చెప్పింది, నువ్వు ఎక్కడ రేపు సాయంత్రం సిజేరియన్ అన్నావు, కానీ నాకు రేపు ఊరు వెళ్ళవలసిన పని ఉంది, కాబట్టి ఈరోజు తెల్లవారుజామున వచ్చేస్తే కోసేస్తాను, తీసేస్తాను అనేసి అన్నది. పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు కట్టింది, అయితే ఉదయం 6 గంటలకు ఆపరేషన్ అయిపోయింది, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే ఇదివరకు నార్మల్ డెలివరీ, ఇప్పుడు ఈ సిజేరియన్కి 1,40,000 రూపాయలు చిన్న హాస్పిటల్. మరి మన నాన్నమ్మకి సిజేరియన్ 24 సిజేరియన్లు అయితే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి మా తాత? అవునా కదా? సిజేరియన్లు కాదు, నార్మల్ డెలివరీలు అయినాయి. మా తాతకి ఒక పేట ఉండేది, మంగళవార పేట అనేవారు. మమ్మల్ని కాసులోళ్ళు అనేవారు. కాసులు అంటే డబ్బులు బాగా ఉండే, ఒక వీధి అంతా ఉండేది. ఈ 24 మందిని పంచడానికి కాసులు ఖర్చు చెప్పాడు, మేడలు అమ్మేశాడు, ఆఖరికి ఒక మేడ మిగిలింది నార్మల్ డెలివరీకి. ఈ రోజుల్లో ఎందుకంటే నార్మల్ డెలివరీ రావడం కష్టం ఉంది. ఎందుకంటే నీ లైఫ్ స్టైల్ బాగోలేదు, నువ్వు తినే ఆహారం బాగోలేదు. అంతేకాదు ప్రతి ఒక్కరు బెడ్ రెస్ట్. బెడ్ అయితే రెస్ట్ మాత్రం బెడ్ మీదే, కానీ నోటికి రెస్ట్ ఇస్తున్నావా? నోటికి కూర్చొని చక్కగా తింటావు. ఈ లోపల మీ అమ్మలో అక్కలో చెల్లెలు చుట్టుపక్కల ఏం చేస్తారు? ప్రెగ్నెంట్ లేడీ కదా అని చెప్పి ఏదో నీతిగారు, ఓకే, పెరుగుబడలు, ఆ రకాలన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇవన్నీ తింటుంటే లోపల పెరుగుతుంది కదా, నువ్వు పని చేయట్లేదు కదా, అవుట్పుట్ లేదు. కాబట్టి ఏమవుతుందంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ తింటున్నావు, రెస్ట్ ఎక్కువ తీసుకున్నావు. అలా తీసుకుంటున్నప్పుడు నీకు తెలియకుండా నీ గర్భంలో ఏమవుతుందంటే నీ నరాలలో, నీ యొక్క రక్తనాళాల్లో చక్కెర పెరిగే అవకాశం ఉంది. ఇలా కనుక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనుక షుగర్ వస్తే దాన్ని ఇంగ్లీష్లో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఏమంటాము? అంటే గర్భాధారణగా ఉన్నప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చే షుగర్. అయితే ఈ షుగర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? డెలివరీ అయితే పోతుంది. ఈ షుగర్ ఎప్పుడు పోద్ది? ఎలా పోద్ది? డెలివరీ అయితే నార్మల్గా పోద్ది, పెద్దగా పట్టించుకోకర్లేదు. అంటే మనకి ముఖ్యంగా షుగర్ ఎన్ని రకాలు? ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్, మూడోది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భధారణ. కానీ గర్భధారణలో వచ్చింది ఎప్పుడు పోతుంది? వాటర్ బాటిల్ ఉంది, ఎప్పుడు పోతుంది? డెలివరీ అయినప్పుడు కానీ పోతుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోకర్లేదు. ఓకేనా? మనకి 2 రకాల డయాబెటీస్. ఇలా వచ్చేది సార్, పైన కూర్చోండి కొద్దిగా, మీరు ఏం ఇచ్చారు సార్? ఈ వాటర్ బాటిల్ ఆయన వెనకాల ఇవ్వండి, మీరు మీ వెనకాలకి ఇవ్వండి, మీరు మీ వెనకాల ఇవ్వండి, ఆయన ఆ పక్క ఈయనకి ఆయనకి మీరే సార్. కొద్దిగా తాగండి, మీరే కొద్దిగా తాగండి, మంచిది. ఓకేనా? సో సార్ నాకు వాటర్ బాటిల్స్ 2-3 పెట్టండి. ఓకే, కానీ ఇక్కడ 2 బాటిల్స్ రెడీగా ఉండాలి. ఓకే, సో మనకి డయాబెటీస్ గురించి చెప్పుకున్నాం కదా. ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ గురించి ప్రాబ్లం లేదు. ఎప్పుడు పోతుంది? డెలివరీ అవగానే పోతుంది. కానీ కొంతమందికి డెలివరీ అయినా కూడా పోదు. అలా పోకుండా జీవితాంతము షుగర్ ఉండిపోతే వాళ్ళు ఇన్సులిన్స్ వాడాలి. ఏం వాడాలి? ఇన్సులిన్స్. అంతేకాదు పుట్టిన బేబీకి కూడా షుగర్ వచ్చేస్తుంది. తను ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా తిన్నాడు దీనికి ఇంకా భూమి మీద పుట్టలేదు, కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు తల్లి ద్వారా పిల్లవాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా జీవితాంతం పెరిగినంతసేమో వాటి ఇన్సులిన్స్ వాడుతూ ఉండాలి. సో తల్లి చేసిన ప్రాబ్లంకి ఎవరు అనుభవిస్తున్నారు? అవునా?
టైప్ 1 డయాబెటీస్ డేంజరా, టైప్ 2 డయాబెటీస్ డేంజరా? టైప్ 1 డేంజర్. ఎందుకంటే అది జీవితాంతం ఉండిపోద్ది, పోదు. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తే మనం మేనేజ్ చేస్తే పోతుంది. అంటే నువ్వు లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తే పోతుంది, నువ్వు సిగరెట్లు తాగడం మానేస్తే పోతుంది, నువ్వు మందు తాగడం మానేస్తే పోతుంది, నువ్వు చక్కగా యాక్టివిటీస్ చేస్తే పోతుంది నీ లైఫ్ స్టైల్. ఓకే, జంక్ ఫుడ్ తినడం మానేస్తే పోతుంది టైప్ 2 డయాబెటీస్. బట్ టైప్ 1 అనేది పోతుంది. సో ఇలా రకరకాలు ఉన్నాయి, అవునా? సో ఈ రోజు నేను ఇంకా మంచి టాపిక్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారు వినడానికి? మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి. ఇంకా ఈ రోజు మీకు చెప్పాను, దీపావళికి వెళ్ళే ముందు మీకు దీపావళి ధమాకా, కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని రోగాలకి మనం వేసేదో మందులు ఏమున్నాయి అంటే సప్లిమెంట్స్ ఏమున్నాయి అని చెప్తాను. కొత్తగా వచ్చిన మాత్రం చేయొద్దండి ప్లీజ్. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. వెరీ గుడ్. 28 మంది ఉన్నారు. ఇక్కడ ఒక 60 మంది ఉంటారా అంటే 50% ఉన్నారు, అవునా? సో మనం అసలు వెస్టేజ్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయితే అడ్వాంటేజ్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేద్దాం, సరేనా? ఈ వెస్టేజ్ కంపెనీ అనేది 2004 జూన్ 2వ తారీఖు స్టార్ట్ చేశారు. ఎప్పుడండి? 2004 జూన్ 2వ తారీఖు స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? చాలా కంపెనీలు ఉన్నాయి కదా మార్కెట్లో. అయినప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా కంపెనీలు ఉన్న వాటిల్లో అద్భుతంగా చాలా శరవేగంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏకైక కంపెనీ భారతదేశంలో ఉందంటే నెంబర్ 1గా ఎదుగుతున్న కంపెనీ ఒక వెస్టేజ్ మాత్రమే. ఏంటి? భారతదేశంలో శరవేగంగా నెంబర్ 1గా ఎదుగుతున్న కంపెనీ ఏది? ఓకే, మీరు నెంబర్ 1 దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారా, నెంబర్ 10 20లో జాయిన్ అవ్వాలనుకుంటారా? ఎందుకంటే నెంబర్ 1 ఇప్పుడు నెంబర్ 1 కదా. సో నెంబర్ 1లో జాయిన్ అయితే ఇంకోటి తెలుసా మీకు? ఇది వరకు ఇక్కడ ఉన్న వాళ్ళలో అగ్రిగోల్డ్ తెలుసా ఎవరికైనా? వెరీ గుడ్. అగ్రిగోల్డ్ కొత్తగా జాయిన్ అమ్మాయికి కూడా తెలుసు. వెరీ గుడ్. అగ్రిగోల్డ్ మీకు తెలుసు. ఏమైందమ్మా? ఏమైంది మీ డబ్బులు? ఏమైనా అంటే కొన్ని కంపెనీలు వస్తున్నాయి, పోయినాయా డబ్బులు పోయినాయా, ఎవరి మీద కేసేస్తారు మీరు? ఏమైనా. ఓకే, పెరల్స్ తెలుసా మీకు? తెలుసు. పెరల్స్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు? ఏమైనా మీ డబ్బులు? మీ డబ్బులు కాదు, మీరు కట్టించిన డబ్బులు ఏమైనా? వాళ్ళు అడిగే సమాధానాలు చెప్పకుండా మీరు ఎన్ని రోజులు పారిపోయారు? మీకు తెలుసా? పెరల్స్ లో కానీ అగ్రిగోల్డ్ లో కానీ కట్టించుంటారు కదా. అలా కట్టించిన తర్వాత కంపెనీ ఎత్తేస్తే నీకు తెలుసు, నా కంపెనీ తెలుసు, నువ్వు తెలుసు కాబట్టి నీ ద్వారా నేను జాయిన్ అయ్యాను కాబట్టి నా డబ్బులు నువ్వు ఇస్తావా చేస్తావా అంటే సమాధానాలు చెప్పగా చాలా మంది ఊర్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా? సో మరి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, చైన్ మార్కెటింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి కంపెనీలు అన్ని కూడా ప్రజలని మోసం చేస్తూ పోతున్నాయి. పైగా పెట్టుబడులు పెట్టాలి దాంట్లో. నువ్వు 20,000 30,000 పెట్టావు కానీ తీసుకోలేదు. కానీ దీంట్లో నువ్వేమైనా పెట్టుబడి పెడుతున్నావా? నీకు 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నావు, అవునా కదా? నీకు కావాల్సిన ఏం చేస్తున్నావు? కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపో. నీకు మోసం ఎక్కడ జరిగింది? నీ డబ్బులు ఇస్తాంగా. పైగా 100 రూపాయలు కొంటే 80 రూపాయలే కదా నీకు తీసుకునేది. 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం కదా. సో మోసం లేదు, దగ ఏమైనా ఉంది ఇక్కడ? పోనీ ఎవరినైనా మనం చెడు దోవలో తప్పిస్తున్నామా? లేదు. మనం ఏం చేస్తాం? మనం వాడి మనకు నచ్చితే ఆ సప్లిమెంట్స్ మిగిలిన వాళ్ళని వాడమని చెప్తాం, అంతే కదా? అంటే నువ్వు నీకు మంచి జరిగింది కాబట్టి నమ్మేవు కాబట్టి అదే మంచి. అమ్మ ఇలా వచ్చాడు, పైకి వచ్చాడు, బ్యాగ్ కొద్దిగా ఓకే ఇలా వచ్చింది, పైకి వచ్చింది పర్లేదు. సో మనం ఎవరిని మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. నీకు కావాల్సింది కొనుక్కొని వెళ్ళిపోతున్నావు. నీకు నచ్చితే ప్రమోట్ చేస్తాం, నచ్చకపోతే ప్రమోట్ చేయట్లేదు, అవునా కదా? సో కాబట్టి మన యొక్క కంపెనీ అనేది నీతి నిజాయితీకి నెక్స్ట్ ఇంకోటి నాణ్యమైనటువంటి సర్వీస్ ఇస్తాం. మనం అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ ఎవరు వాడుతున్నారు? అందరూ వాడుతున్నారు. మీది మానేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడతారా? వాడము. ఎందుకంటే మన దాంట్లో క్వాలిటీ ఉంది. ఏముంది? క్వాలిటీ ఉంది. సో మన కంపెనీ యొక్క క్వాలిటీ. అందుకనే 2004లో స్థాపించిన కంపెనీ ఈ రోజుకి కూడా 2022 21 సంవత్సరాలైనా కంపెనీ మూసారా? లేదు. ఇప్పటికీ కూడా దినదినము ప్రవర్ధమానమే. ఓకే, బొట్టుడింతే అయినట్టుగా పెరుగుతూనే ఉంది, బాగా గ్రోత్ లోకి వస్తుంది. 2004లో స్థాపించిన కంపెనీ ఇప్పుడు 2025 అంటే 21 సంవత్సరాల వరకు కంటిన్యూస్ ఉండడంతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలని కూడా పక్కగా నెట్టి అభివృద్ధి పదంలో నడుస్తుంది. అంతేకాదు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా లక్షారి కాదు, కోటీశ్వరుడు కాదు, కేవలం మీరు నేను కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళము.
లేదా మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళము, లేదా బిలో మిడిల్ క్లాస్ లేదా పూర్, అవునా ఇక్కడ జాయిన్ అవ్వడం. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రతి పూర్ కానీ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత జరిగిన అద్భుతాలు ఏంటి తెలుసా? వాళ్ళందరూ కూడా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారారు. ఎలా మారారు? లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారారు. కొద్దిగా అయ్యో. సో కాబట్టి ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత లక్షాధికారులుగా కోటీశ్వరులు మారినటువంటి ఏకైక కంపెనీ. పెట్టుబడి పెట్టకుండా, ఏం పెట్టకుండా? మీకు ఇంకో విషయం తెలుసా? ఒక లాయర్ చేయాలంటే ఏం చదువుకోవాలి? పోలీస్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి? అలా పోలీస్ అవ్వాలంటే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవ్వాలంటే వాడు మినిమం డిగ్రీ 10th క్లాస్ అని చదివి ఉండాలి. ఆర్మీలోకి వెళ్ళాలన్నా మినిమం 10th క్లాస్ చదువుకోవాలి. వాడు పొట్టిగా ఉంటే తీసుకుంటారా? ఎలా ఉండాలి? ఫిట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫిట్గా ఉండాలి. అంతే కదా. 6 అడుగులు ఉంటే సరిపోదు, అది పరిగెట్టగల దొంగను పట్టుకోగలిగేలా ఉండాలి. అందుకని పోలీసు వాళ్ళు అందరూ స్ట్రాంగ్ ఉండాలి. దొంగ స్ట్రాంగ్ ఉండి పోలీసులు పట్టుకుంటే ఏముంటే ఉపయోగం? స్టంట్లో పెట్టుకుని ఆయన తీసుకెళ్తారు. అవును కదా. పోలీసు వాళ్ళు బలంగా ఉండాలి. అవునా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్. ఈవెన్ మీ ఇంటికి వచ్చి పోస్ట్ మాస్టర్ కార్డులు ఇవ్వాలన్నా వాడు ఏం చదువుకుని ఉండాలి? ఎంతో ఇంటర్ చదువుకున్నాడు, ఫెయిల్ అయినా ఉండాలి. అవునా కదా. నెక్స్ట్ బ్యాంకులో ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి? మినిమం డిగ్రీ చదువుకొని ఉండాలి. బ్యాంక్ లో డిగ్రీ చదువుకుంటే అందరికి వచ్చేస్తాయి ఉద్యోగాలు. మరి దానికి ఏం కావాలి? ఎగ్జామ్ రాయాలి, లేదా ఓరల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అవునా కదా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక బీటెక్ కాలేజ్ ఉందా లేదా? ఎంతో మంది బీటెక్ చదువుకుంటే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? నిజంగా బీటెక్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం వస్తే ఇన్ని కర్రీ పాయింట్లు ఎందుకు వస్తాయి? ఇన్ని జొమాటోలు డెలివరీ ఇచ్చే వాళ్ళు ఎందుకు ఉంటారు? మీకు తెలుసా? డిగ్రీలు చదువుకొని, బీటెక్లు చదువుకొని ఉద్యోగాలు లేక బయట ర్యాపిడో నడుపుతున్నారు. ఏం చేస్తున్నారు? ర్యాపిడో. ఎందుకంటే వాళ్ళు ర్యాపిడో నడుపుకున్న వాళ్ళు చిన్నోళ్ళు కాదు, బీటెక్ చదివిన కుర్రోళ్ళు. ఉద్యోగాలు లేక ర్యాపిడో నడుపుకున్నారు. మీకు జొమాటో డెలివరీ ఇచ్చేవాళ్ళు, అమెజాన్ లో మీకు ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ పెడతారంటే ఇచ్చేవాళ్ళు కుర్రోళ్ళు. మీరు చూడండి, వాళ్ళ కుర్రోళ్ళందరూ బైక్లు, పెద్ద పెద్ద బైకులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్లు. వాళ్ళకి ఉద్యోగాలు లేక టైం పాస్ దీంట్లో చేస్తున్నారు. దీంట్లో కూడా 25,000, 30,000 సంపాదిస్తారు. మీకు తెలుసా? దీంట్లో ఎందుకు బయట ఎందుకు అంటే ఉద్యోగాలు లేవు. నేనే ఉన్నాను. నేను బాగా మా నాన్నగారు చదివించారు, డిగ్రీ చదివించారు, బీటెక్ చదివించారు. చదివించిన తర్వాత ఉద్యోగం లేక ప్రతిరోజు నాన్న సినిమాకి, షికార్కి, మందుకి, సిగరెట్కి డబ్బులు అడిగితే ఇస్తాడా? మరి నా పాకెట్ మనీ కావాలి కదా. అందుకని చాలా మంది కుర్రాళ్ళు ఉద్యోగం లేక బయట చాలా అవస్థలు పడుతున్నారు. అవునంటారు కాదంటారు? సో ఈ టైంలో మనకి ఉద్యోగాలు కావాలంటే లేవు. మన భారత ప్రభుత్వాన్ని, మనం ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వాన్ని, మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇదివరకు రిటైర్ అయితే ఏమి ఇచ్చేవారు? పెన్షన్ ఇచ్చేవారు. పెన్షన్ నేను రిటైర్ అయిపోతే నాకు వచ్చే 60,000లో సగం ఇస్తారు కదా. నేను చనిపోతే ఎవరికి ఇస్తారు? భార్యకి ఎంత ఇస్తారు? సగం. అంటే నేను 60,000 ఉద్యోగంతో రిటైర్ అయితే నా భార్య నాకు 30 ఇస్తారు. నేను చనిపోతే భార్యకి ఎంత ఇస్తారు? మరి నా భార్య చనిపోతే పిల్లలకి ఎవరు ఇస్తారు? ఏమీ ఉండదు. అంటే ఆదాయం 2 తరాలతోనే ఆగిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం చేసినాడు. కానీ వెస్టేజ్ లో గొప్పదనం ఏంటంటే, నువ్వు కనుక జాయిన్ అయ్యి ఒక 5 సంవత్సరాలు కనుక బాగా చేస్తే, నువ్వు ఒక 4 లక్షలు 5 లక్షల దగ్గర ఉండగా నువ్వు చనిపోయినా అదే ఆదాయం ఎవరికి ఇస్తాం? మనం భార్యకి ఇస్తారు. ఎందుకంటే నువ్వు మానేసినా నేను మిమ్మల్ని అపాయింట్ చేస్తాను, నా కింద మీరు ఉన్నారు, మీరు బిజినెస్ చేస్తారు కదా నేను చెప్పాను. కాబట్టి అదే జీతము, అదే బిజినెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి నా భార్యకి ఆ 4 లక్షలు 5 లక్షలు ఎంతైతే ఉందో అది ఇస్తారు. నా భార్య చనిపోతే నా పిల్లలు కూడా ఏం ఇస్తారు? సేమ్ అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మీరు బిజినెస్ మానేరు కదా. నేను చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఒక విత్తనం వేసాను, మామిడి విత్తనం. నేను ఒక మామిడి విత్తనం వేసాను. నేను బ్రతికుండగా మొక్క పెద్దదైంది, కాయదం. కానీ నేను చనిపోయిన తర్వాత ఎవరు తింటారు? ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఎవరు తింటారు? అంటే ఒకసారి చెట్టుని అడిగితే నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లలు తరతరాలుగా తింటారు కదా. అలాగే వెస్టేజ్ లో కూడా 3 తరాలు అటువంటి ఆదాయం, గొప్ప ఆదాయం. సార్ కుర్చీలు అక్కడ కొద్దిగా ముందుకు లాగండి. కొద్దిగా అంటే యాక్చువల్ ప్లేస్ లేదు. కొద్దిగా సర్దుకోండి సార్. కొద్దిగా లాగితే అట్లీస్ట్ నిల్చోడానికి అవకాశం ఉంటుంది. నిల్చుండే అవకాశం ఉంటుంది. కొద్దిగా ముందుకు లాగండి. ఒక వర్షం పడుతుంది.
సో మన ఏదైనా భోజనం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ ఒక వరుస పడుతుంది. సో ఈసారి ఎవరైనా లేడీస్కి వస్తే ఇచ్చేయండి సార్ ప్లీజ్. లేడీస్కి ఇచ్చండి. లేడీస్ వస్తే ఇవ్వండి. సో డిస్టర్బ్ అవుతుంది సార్, చాలు ప్లీజ్. సరేనా? ఓకే, నెక్స్ట్ మన టాపిక్ ఎక్కడ ఉందండి? 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ ఇందా చెప్పుకున్నాం, ప్రతి జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఓకే, రాత పరీక్ష రాయాలి, అవునా కదా? ఏది కావాలన్నా, ఈవెన్ స్టాఫ్ నర్స్ కావాలన్నా కూడా స్టాఫ్ నర్సింగ్ చదువుకోవాలి. స్కూల్లో టీచర్ కావాలంటే బీఈడీ చేయాలి, లెక్చరర్ కావాలంటే పీజీ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే బీటెక్ చదవాలి. ప్రతి దానికి ఉద్యోగ అర్హత కావాలి అంటే నువ్వు చదువుకొని ఉండాలి, నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అవునా? డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి. ఒకవేళ ఇద్దరు సమానంగా ఉంటే అప్పుడు మళ్ళీ క్యాస్ట్ చూస్తారు, అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, బీసీ, అవునా? అవి చూసి కూడా ఇస్తారు. మరి మీరు చెప్పండి, మన దాంట్లో ఎంతమందికి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు? మినిమం డిగ్రీ కావాలన్నారా? బీటెక్ చదువుకోవాలన్నారా? మీరు సప్లిమెంట్స్ గురించి ప్రమోట్ చేస్తారు కాబట్టి మీకు సైన్స్ రావాలన్నారా? కెమిస్ట్రీ తెలియాలా? మరి ఏమడిగారు ఇక్కడ? నువ్వు తెల్లగుండి ఇచ్చారా, పొట్టిగా ఉండి ఇచ్చారా, నల్లగుండి ఇచ్చారా, లేదా బలంగా ఇచ్చారా? నీ రంగు, రూపము, రుచి ఏమీ లేకుండా, కులము గోత్రం తెలియకుండా నీ యొక్క ఆధార్ కార్డు ఇస్తే చాలు, అవునా కదా? నీకేమీ అడగకుండానే నీకు ఇచ్చారు. మరి ఇక్కడ వెస్టేజ్లోకి 2 జాయిన్ అవ్వండి, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? పిలిచి పిల్లని ఇస్తామంటే దానికి ఏదో వంకర, దానికి ఏదో ప్రాబ్లం, అందుకని పిలిచి ఇస్తున్నారు, అవును కదా? మరి వెస్టేజ్లో 2 ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు దీంట్లో? మీకు ఎన్ని ఫోన్ కాల్స్ చేస్తే ఫాలో అప్ చేసి ఆడికి విసుకొచ్చేస్తుంది, మీరుదే విసుకొస్తుంది. ఆడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు, కట్ చేయగలరు. మీరు ఏం చేస్తారు? ఫోన్ కట్ చేస్తారు, తీయరు, అవునా? ఖాళీ లేదు. ఏం ఖాళీ లేదు? ఎందుకు ఖాళీ లేదు? నీ జీవితాన్ని బాగు చేసుకోవడం నీకు ఖాళీ లేదా? నువ్వు అభివృద్ధి పదంలో ఎదగాలంటే నీకు ఖాళీ లేదా? మీకు తెలుసా, మన వెస్టేజ్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. కలెక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు, సిఏలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. మరి ఎంత గొప్ప అవకాశం, నువ్వు డబ్బు సంపాదించడానికి అవకాశం ఎప్పుడైనా గుర్తించుకోండి. ఏ వ్యక్తికి ఒక ఆదాయం అయితే కనుక పనికిరాదు, ఆ వ్యక్తికి 2 రకాల ఆదాయం ఉండాలి. ఇక్కడ ఇంకోటి చెప్పి నేను క్లాసు స్టార్ట్ చేస్తాను. ధనవంతుడు తెలుసా మీకు? విన్నారా? ఆడు ధనవంతుడు రా, డబ్బున్నవాడు రా అంటే ఇక్కడ చూడండి, ఆస్తి వేరు, ఐశ్వర్యం వేరు. ఆస్తి వేరు, మీరు ఐశ్వర్యవంతులు కావాలా లేదంటే ఆస్తిమంతులు కావాలా? మరి ఆస్తికి ఐశ్వర్యానికి తేడా ఏంటి? ఆస్తి అంటే ఒక నిమిషం, ఆస్తి అంటే ఏంటమ్మా? తింటే కరిగిపోయింది అంటే ఐస్ క్రీమా? సో ఇక్కడ చూడండి, ఆస్తి అంటే నేను ఇల్లు కొనుక్కున్నాను, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని, నాకు 2 లక్షలు జీతం కాబట్టి ఒక 70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను, అది లోన్ మీద తీసుకున్నాను, ఆస్తే. కానీ దాని వెనకాల ఏముంది? అప్పు ఉంది. నేను కారు తీసుకున్నాను, వెస్టేజ్లోకి వచ్చి బ్రహ్మాండమైన కారు తీసుకున్నాను, కానీ నెల ఈఎంఐ కడుతున్నాను, అది ఆస్తా అప్ప? అప్పే, ఆస్తే. కానీ అప్పు రూపంలో ఉందా లేదా? నేను ఏదో మా ఆవిడికి బంగారం కొన్నాను, పక్క వాళ్ళ దగ్గర రూపాయి కొట్టి తెచ్చి, అది ఆస్తే, బంగారం ఆస్తే, కానీ అప్పు. సో ఆస్తి అంటే అప్పు రూపంలో నువ్వు లోన్ తీసుకొని కూడా మేడలో మిద్దులు కొనుక్కోవచ్చు, కార్లు స్కూటర్లు కొనుక్కోవచ్చు, అది ఆస్తి. కానీ ఐశ్వర్యం అంటే, మా తాతగారు 10 ఎకరాల పొలం ఉన్నారు, ఆయన చనిపోయిన ఆ ఎకరాల్లోని ఉన్నటువంటి మామిడి చెట్ల నుంచి ప్రతి సంవత్సరం కాపు వస్తూనే ఉంది నాకు. నేను పెట్టుబడి ఏం పెట్టలేదు, కానీ నెల ఏమొస్తుంది? నాకు ఆదాయం వస్తుంది. అది నేను పెట్టుబడి పెట్టానా? నువ్వు పెట్టుబడి పెట్టకుండా నువ్వు ఉన్నా లేకున్నా పడుకున్నా కానీ నీకు వచ్చే ఆదాయం ఉంది కదా, దాన్ని మనం ఏమంటాము? ఐశ్వర్యం. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే 4 మేళ కట్టేసి వదిలేస్తారు. ఒక ఇంట్లోనే అద్దుకుంటాడు, 2 మేళ ఏం చేస్తాడు, 3 మేళ ఏం చేస్తాడు? ప్రతి నెల నువ్వు పని చేసిన చెప్పిన ఏమొస్తుంది? అద్దె వస్తుంది. లేదు షాపులు కట్టి అమ్మేస్తావు,
లేదు ఇచ్చేస్తావు, ప్రతి నెల నీకు ఏమొస్తుంది? పెట్టుబడి ఒకసారి పెట్టావు కానీ ప్రతి నెల ఏమొస్తుంది? దీన్ని మనం ఐశ్వర్యం అంటాం. సో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆస్తిమంతులు కాదు, ఆస్తిమంతులుగా ఉండాలి కానీ ఆస్తి వెనక అప్పు అనేది ఉండకూడదు. ఐశ్వర్యవంతులు కావాలి. ఇలాంటి ఐశ్వర్యం మనం సంపాదించాలంటే ప్రతి వ్యక్తికి డబుల్ ఇన్కమ్ ఉండాలి. ఒక ఇన్కమే కాదు, నువ్వు పడుకున్నా కూడా వెస్టేజ్ లో అడ్వాంటేజ్ తెలుసా? నువ్వు ఒక్కసారి కనుక కష్టపడి విత్తనాన్ని నాటితే అది చెట్టు ఎవరికే నువ్వు కాపాడాలి. ఆ చెట్టు అయిన తర్వాత నువ్వు ఇంకేం అక్కర్లేదు, పైకి ఎదిగిపోతుంది. ఆవులు మేకలు వచ్చి తినవు. ఆ మేకలు ఆవులు తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? దడి కట్టాలి పైకి ఎరిగే వరకే. అలాగే ఇక్కడ కూడా నువ్వు 2-3 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ఆ తర్వాత నువ్వు పని చెయ్యక్కర్లేదు, నీ కింద వాళ్ళు పని చేస్తారు. నీ కింద వాళ్ళు ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. ఎంఎస్ఆర్ గారు అండర్ లో మీరు అందరూ టీం ఉన్నారు. అవునా? ఆయన ఎప్పుడో కష్టపడిపోయారు, ఆయన మహావృక్షం అయిపోయారు, ఆయన అడుగులో మీరుంటున్నారు. మరి మీకు ఆయన గైడ్లైన్స్ ఇస్తున్నారు ఎలా చేయాలి ఏంటి. అవునా కదా? ఇంకోటి తెలుసా, మన గొప్ప అడ్వాంటేజ్ అంటే ఎంఎస్ఆర్, మీరు అందరూ ఎంఎస్ఆర్ గారి టీమేనా? ఈ ఎంఎస్ఆర్ గారి టీంలో నేను ఒక మీటింగ్ జరిగింది. ఏంటో తెలుసా, 1,00,000 కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు మీ యొక్క ఎంఎస్ఆర్ గారి టీంలో ఈ యొక్క గుంటూరు చుట్టుపక్కల ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? 9 మంది. మరి నేను చేసుకున్నారు మీటింగ్. మరి ఆలోచించండి, నువ్వు 1,00,000 రూపాయలు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు కదా సార్, మీ పేరేంటి సార్? శివమణి గారు. ఏం చదువుకున్నారు? ఏం క్లాసు? 7th క్లాస్ వాడికి నువ్వు కనుక కంపెనీ పెడితే ఎంత ఇస్తావు జీతం? ఎంత ఇస్తావు? మీరే ఒక షాప్ పెట్టారు, 7th క్లాస్ చదువుకున్నాడికి ఎంత జీతం ఇస్తారు? 6,000 7,000 మహా అయితే 10,000, నీకు బాగా ఉంటే 15,000. అవునా? మరి 7th క్లాస్ చదువుకున్న వ్యక్తి, రియల్ ఎస్టేట్ లో చేసిన వ్యక్తి, ఆయన చాలా మిర్చి వ్యాపారం చేశారు. ఆ మిర్చి వ్యాపారంలో కూడా బోల్డంత చేశారు కదా సార్. మిర్చి వ్యాపారాలు చేసి బోల్డంత డబ్బులు సంపాదించుకునే టైంలో కూడా ఒక్కోసారి ప్రకృతి రీత్యా మనం అన్ఎక్స్పెక్టెడ్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి లాస్ వస్తే కోలుకోలేని దెబ్బ. ప్రతి నెల పెట్టుబడి పెట్టలేము కానీ దీంట్లోకి వచ్చి మాకే పెట్టుబడి పెట్టి తన సమయాన్ని దీంట్లో కేటాయించి ఈ రోజు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? 1,00,000 పైగా సంపాదిస్తున్నారు. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు సింగపూర్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యారు మీ దాంట్లో. మీకు ఎప్పుడు మీ దాంట్లో ఎలిజిబుల్ అయ్యారు. ముఖ్యంగా మీకు మాధవ్ నాయుడు గారు తెలుసా? ఆయన రియల్ ఎస్టేట్ చేసేవారు, మానేశారు. ఆయన వచ్చే నెల ఆయనకి ఇష్టమైతే సింగపూర్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు తెలుసా? ఆయన టీంలో ఎంఎస్ఆర్ గారు కాకుండా ఇంకొక ఆయన తిరుమలరావు. తిరుమలరావు గారు తెలుసా? మొన్న డాన్స్ అది వేస్తుంటారు కదా, ఎక్కువగా చక్కగా యాక్టివ్గా ఉంటారు కదా, ఆయన కూడా సింగపూర్కి. నువ్వు సింగపూర్ వెళ్ళాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి, టైం ఉండాలి. అవునా? దానికి కానీ మనం వెస్టేజ్లో పనిచేస్తుంటే నువ్వు సింగపూర్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యావు, అది కూడా నీ ట్రావెల్ ఫండ్లో వాళ్ళే తీసిస్తారు. మరి మీ కుటుంబ సభ్యుల్లో మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీ యొక్క చుట్టాలు కానీ ఎలా ఫీల్ అవుతారు? సింగపూర్ వెళ్తున్నామంటే ఎలా ఫీల్ అవుతారు? మీరే ఊహించుకోండి, మీరు విమానం ఎక్కి సింగపూర్ వెళ్తున్నారు అనుకోండి, మీ చుట్టుపక్కల ఎలా ఉంటుంది? ముఖ్యంగా మీ మిస్సెస్ ఎలా ఫీల్ అవుతారు? బా మా ఆయన అడిగెళ్తున్నాడు డబ్బేసి మరి చెప్తారు. అవునే కదా? సో ఇలాంటి గొప్ప అవకాశాలు, డబ్బులు సంపాదించే అవకాశాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు, మీ పిల్లలని కూడా బాగా చదివించుకునే అవకాశం ఎక్కడుందంటే కేవలం వెస్టేజ్లో ఉంది. అవునా? ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పెట్టుబడి అనేది లేదు. ఇంకా పైగా ఇక్కడ మీరు బాగా చేస్తే నెల నెల ఆదాయము మీరు మీ ఆదాయాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు. ఈ నెల 1,00,000 వస్తే నెక్స్ట్ మంత్ 2 లక్షలు కూడా మీ చేతిలో ఉంది, మన చేతిలో కాదు. కానీ ఉద్యోగం కనుక చేస్తుంటే నెల నెల జీతం వస్తుంది. సంవత్సరానికి పెంచితే పెంచుతాడు, లేకపోతే మీకు తెలుసా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి లాస్ట్ 2 years నుంచి శాలరీస్ లేవు. శాలరీస్ ఉన్నాయి, ఇంక్రిమెంట్ లేవు. ఉన్న ఉద్యోగాలు పీకే ఉన్నట్టు చాలు రా బాబు అంటారు. ఇప్పుడు ఈ రోజే నాకు పొద్దున్న మా చిన్నమావయ్య గారు అంటే మా మేనమ్మ ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది, గత 15 సంవత్సరాలు బట్టి ఉంది. కానీ వాళ్ళ హస్బెండ్ పేరు మీద వెళ్ళి ఉంటుంది, ఏదో జాబ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే H1B రాక రేపు ఏప్రిల్లో వచ్చేస్తుంది. నాతో పాటు ఒక అమ్మాయి జ్యోతి అన్న అమ్మాయి H1B, నేను కూడా అమెరికాకి సెలెక్ట్ అయిన H1B. ఆ జ్యోతి అన్న అమ్మాయి పోయిన సంవత్సరం మార్చిలో వెళ్ళింది, నేనైతే వెళ్ళలేదు, ఎందుకో డౌట్ వచ్చి ఆగాను. మార్చిలో 25వ తారీఖున వెళ్ళిన అమ్మాయి ఈ సంవత్సరము ఏప్రిల్ 29వ తారీఖున వచ్చేసింది. 13 నెలలు ఉంది. 13 నెలల్లో తనకు అయినటువంటి ఖర్చు 22 లక్షలు. పైగా ఉద్యోగం రాలేదు. ఏం రాలేదు? అమెరికా వెళ్ళావంటే నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నట్టు వెళ్ళట్టు ప్రతి నెల నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఏం కట్టాలి? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి నెల 15 లక్షన్నర కట్టాలి. దాని మెయింటెనెన్స్కి 50,000, నెలకి 2 లక్షలు చొప్పున ఇండికే అయిపోయింది.
పైగా ఏమైంది మళ్ళీ తిరిగి ఇంకా చూస్తున్నాను చెప్తున్నాను. మీకు తెలుసున్న అమెరికాలో ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే రమ్మనండి. మీకులాగా మాటికి రారు. 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఒకసారి వస్తారు. ఎందుకో తెలుసా? ఒక్కసారి వస్తే మళ్ళీ తిరిగి వెళ్తే స్టాంపింగ్ పడుతుందో లేదో డౌట్. వీసా స్టాంపింగ్ పడదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రంప్ ఉన్నాడు కదా, భారతీయులందరూ ఏం చేస్తున్నాడు? బయట తీసేస్తున్నాడు. ఈ సంవత్సరము H1B వస్తే ఫీజు ఎంత పెట్టాడు తెలుసా? ఎంత? ₹1 కోటి. నేను H1B వస్తే ఖర్చు పెట్టింది ఎంత? 6 లక్షలు. ఎంత ఖర్చు పెట్టాను? కానీ ఇప్పుడు ఎంత? ఇప్పుడు ₹1 అంటే నువ్వు అక్కడికి వెళ్ళవలసిన పని ఉంది, ఎక్కడ పెట్టుకుంటావు కదా వ్యాపారం. అవునా కదా? సో టైట్ చేసేస్తాడు భారతీయులు రాకుండా. కాబట్టి బయట ఎక్కడెక్కడ ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలు లేక చదువుకున్న పిల్లలకి ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్లో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఒక్కోసారి ఒత్తిడి తట్టుకోలేక చాలా. కానీ మన యొక్క వెస్టేజ్ కంపెనీ నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి అభిమానించి ఒక అవకాశం ఇస్తుంది. నీ యొక్క ఎదుగుదలకి తోడ్పడుతుందంటే వెస్టేజ్ కంపెనీ కోసం గట్టిగా తప్పడకూడదమ్మా. 2002లో పెట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 21 సంవత్సరాలు అయింది. ప్రస్తుతం మన కంపెనీ భారతదేశంలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మన కంపెనీ 8 దేశాల్లో ఉంది. టర్నోవర్ 3,000 కోట్ల టర్నోవర్ ఉంది. అంతేకాదు మన కంపెనీ భారతదేశంలో కాకుండా ఇతర దేశాలతో పోటీ పడితే, ఇతర దేశాల్లో కూడా కంపెనీలు ఉంటాయి కదా, అలాంటి కంపెనీలతో పోటీ పడితే మన ఇండియాలో ఎన్ని కిరాణా కొట్లు ఉన్నాయి చెప్పండి మీరు? కొన్ని కోట్లు ఉంటాయి. అవునా కదా? అలాగే భారతదేశంలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. మరి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి కంపెనీలన్నీ పోటీ పడితే మన భారతదేశం నుంచి పోటీ పడిన కంపెనీలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఒకే ఒకటి, అది ఒక వెస్టేజ్ మాత్రం. అలాంటి వెస్టేజ్ మన ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలతో ర్యాంకింగ్లు పెడితే మనది 36వ ప్లేస్ ఉంది. ఎంత ప్లేస్ ఉంది? ఈ 36వ స్థానం 1 కాదు 2 కాదు, వరుసగా 6 సంవత్సరాలు బట్టి మనది 6వ ర్యాంక్ 36 ర్యాంక్ లో కంటిన్యూ అవుతుంది. అయితే గౌతమ్ బాలి గారికి ఒక దూరదృష్టితో ఒక విజన్ ఉంది, ఆయనకు ఒక మిషన్ ఉంది. ఏంటంటే 2035 నాటికి మన కంపెనీ టర్న్ ఓవర్ ఇప్పుడు ఎన్ని కోట్లు ఉందన్నాను? 3,000 కోట్లు ఉంది. కానీ 2030 నాటికి మన టర్న్ ఓవర్ 8,700 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. కానీ 2030 నాటికి మన టార్గెట్ ఏంటంటే టాప్ 10 లో రావాలి. ఇందులోకి ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీల్లోనికి మనకు రావాలంటే చిన్న విషయం కాదు. అంతేకాదు మనం ఇప్పుడు ఎన్ని దేశాల్లో ఉన్నానని చెప్పాను? 8 దేశాలు. కానీ 2030 నాటికి మన కంపెనీ 30 దేశాల్లో వస్తుంది. ఎన్ని దేశాల్లో వస్తుంది? మీరు చెప్పండి. 30 దేశాల్లో ఉన్న కంపెనీలో, ప్రపంచంలోనే టాప్ 10 ఉన్న కంపెనీలో 8,700 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతున్న కంపెనీలో నువ్వు ఇప్పుడు ఏంటి డిస్ట్రిబ్యూటర్ వాడి, నువ్వు డిస్ట్రిబ్యూటర్ వైపు అలాంటి కంపెనీలో ఒక ఉద్యోగం రావాలంటే నీకు ఎంత విద్యార్థి ఉండాలి? ఎంత ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి, లేదు మినిమం డిగ్రీ రావాలి అని మీకు ఎగ్జామ్ పెడితే మనం ఉంటామా? ఉన్నాం. కాబట్టి ఆలోచించిన ఆశాభంగం. కాబట్టి ఇప్పుడే మనం మేల్కొని మనతో పాటు 10 మందిని జాయిన్ చేయాలి. ఓకేనా? సో ఇది మన కంపెనీ హిస్టరీ. ఫ్యూచర్ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడైనా సరే మన వెస్టేజ్ గురించి గర్వంగా చెప్పచ్చు. ఓకేనా? సో వెస్టేజ్ లో ముఖ్యంగా మనం జాయిన్ అవడానికి కారణం ఏంటంటే మన వెస్టేజ్ లో చాలా 19 కేటగిరీలు ఉన్నాయి. ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? ఈ 19 కేటగిరీల అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎవరికి ఏది ప్రమోట్ చేసినా కాదనకుండా తీసుకుంటారు. మీ ఇంట్లో అమ్మమ్మ ఉండొచ్చు కదా, కాళ్ళు నొప్పి కీళ్ళొప్పి ఉంటాయా? మీ తాతయ్య ఉంటే, లేదు నాన్నగారు ఉంటే గుడ్డినొప్పి అది రావచ్చు కదా, బీపీ రావచ్చు కదా, లో బీపీ రావచ్చు కదా, లేదంటే షుగర్ రావచ్చు కదా. ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు గమనించారు లేదో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెళ్లి చేసుకుంటూ ఉంటే పిల్లలు పుట్టట్లేదు. ఎందుకో తెలుసా? వాడు ఎప్పుడు సెల్ ఫోన్ తో ఉంటాడు. దేంతో ఉంటాడు? సెల్ ఫోన్ తో ఉంటే ఏమవుతుందో తెలుసా? సెల్ ఫోన్ ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇక్కడ ఉన్నాను, నా సెల్ ఫోన్ కి సిగ్నల్స్ వస్తున్నాయి కదా. అంటే ఎక్కడో ఆకాశంలో శాటిలైట్ ఉంటే, లేదా ఊరి చివరి ఎక్కడో టవర్ ఉంటే, ఆ టవర్ దగ్గర నుంచి దీనికి సిగ్నల్స్ వస్తున్నాయి. అవునా? అంటే ఆ గాలిలోంచి ఆ రేడియేషన్స్ వస్తున్నాయా లేదా? ఈ రేడియేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. ఏం అవకాశం ఉంది? అందులో మనం మొబైల్స్ ఎక్కడ పెడతాం? ఇదివరకంటే ల్యాండ్ లైన్ ఉండేది, హాల్లో ఉండేది, ఫోన్ రింగ్ అయితే వెళ్ళేవాడు. కానీ నీ మొబైల్ ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఎప్పుడు కూడా పాకెట్ లో పెట్టుకుంటున్నావు. పాకెట్ లో పెట్టుకోవడం వల్ల వైబ్రేషన్స్ ఎక్కడికి వస్తున్నాయంటే నీ గుండెలు తగులుతాయి, నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు మంచం దగ్గర పెట్టి పడుకుంటున్నావు. ఆ బ్రెయిన్, నీ ఫోన్, మీ ఆవిడ ఫోన్, మీ పిల్లల ఫోన్, మీ అమ్మగారి ఫోన్, ఇన్ని ఫోన్ యొక్క వైబ్రేషన్స్ అన్ని ఎక్కడికి వస్తున్నాయి? మనకే వస్తున్నాయి లేదా? సో బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి.
ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. మగవాళ్ళలో శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. ఏం తగ్గిపోతున్నాయి? వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఎక్కువ? ఎక్కడ ఉంది? మరి మ్యాగ్నెట్ పక్కనే ఉంటే లాక్కుంటుందా లేదా? వెళ్ళిపోతుంది. మ్యాగ్నెట్ ఉంది, పక్కన వెళ్ళిపోతుంది, లాక్కుంటుందా లేదా? మరి మీ సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటుంటే ఈ పవర్ సిగ్నల్స్ అన్ని కూడా మన దేని మీద పనిచేస్తాయి అంటే మన బాడీ మీద పనిచేస్తాయి. అందుకని శుక్రకణాలు తక్కువ అయిపోయి పిల్లలు పుట్టట్లేదు. ఆ విషయం మీకు తెలుసా? ఇంకా గొప్పగా చెప్పాలంటే ఇదివరకు ప్రతి ఇంటికి ఏమొచ్చే, మన ఇంటికి పిచ్చుకలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి పిచ్చుకలు? లేవు. ఎందుకు లేవో తెలుసా? ఈ వైబ్రేషన్స్ ద్వారా ఆ యొక్క జనరేషన్ అంటే ఆ యొక్క సంతతి చచ్చిపోతుంది. అవి తట్టుకోలేక అంతరించిపోతుంది. అవునే కదా? మనకి రోబో 2లో వచ్చింది, గుర్తుందా? పక్షులన్నీ చనిపోతున్నాయని చెప్పి సెల్ ఫోన్ ఉండకూడదని చెప్పి ఒక సినిమా తీశాడు. అవునా? ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ అన్ని వల్ల తట్టుకోలేక పిచ్చుకలు చచ్చిపోతాయి. అందుకని అసలు పిచ్చుకలు ఎందుకు అవసరం మీకు తెలుసా? ఏం చేస్తాయి తెలుసా? పర్యావరణాన్ని రక్షిస్తాయి. పిచ్చుకలు ఏం చేస్తాయంటే చిన్న చిన్న పురుగులను తింటాయి. ఏంటంటే పురుగులు తింటాయి. ఈ పురుగులు తింటాయి. అంతే ఎందుకు? మన యొక్క పొలాల్లోని కూడా పందికొక్కులు ఎలకలు తిరుగుతాయి. ఎందుకో తెలుసా? అవి తిరగకపోతే పొలాల్లో ఏముంటాయి? ఆవులు ఉంటాయి, విషపురుగైన జంతువులు ఉంటాయి. వీటిలన్నీ తినాలంటే అవి ఉండాలి. అవును కదా? సో కాబట్టి ప్రతి దాని వెనకాల ఒక సృష్టి రహస్యం ఉంది. దేవుడు సృష్టించాడు. నిన్ను నన్ను సృష్టించాడంటే ఊరిగా వదిలేయడానికి కాదు. నీ జన్మం వెనకాల కూడా ఒక తాత్పర్యం ఏదో ఉంటుంది. నీ గురించి ఏదో దేశానికి మేలు జరిగేది ఉంటుంది. నువ్వు నీ తల్లిదండ్రులకు పుట్టావంటే, నువ్వు ఈరోజు కాళ్ళు చేతులు బాగుండి నడుస్తున్నావంటే దానికి కారణం సృష్టికర్త. అలాంటి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. తెలపడమే కాదు, నీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలంటే ఏదేమైనా నేను ఎంత మంచోనైనా నా కారుకి పెట్రోల్ లేకపోతే అవునే కదా? డబ్బులు అల్టిమేట్గా లేకపోవచ్చు. డబ్బులు లేకపోతే ఈ రోజులో ప్రపంచం లేదు. ఆ డబ్బులు నువ్వు ఈజీగా సంపాదించాలంటే, పెట్టుబడి లేకుండా సంపాదించాలంటే ఒకే ఒక మార్గం. అది ఏంటది? ప్రెస్టేజ్. ఓకేనా? సో ఈ రోజు కేటగిరీస్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? 19 కేటగిరీలో. చాలా కేటగిరీలో ఈ రోజు నేను 2 కేటగిరీలు చెప్పిన తర్వాత మీకు నేను దీపావళి ధమాకా ఇచ్చి పెడతాను. సరేనా?